గ్రహాంతరవాసులు. గ్రహాంతరవాసులు అంటే ఏలియన్స్. అసలు ఏలియన్స్ ఉన్నాయా? ఏలియన్స్ అసలు స్టోరీ ఏంటి? అవి ఎక్కడుంటున్నాయి? వాటిని ఎవరైనా చూసారా అన్నది ఈరోజు నేను మీకు క్లియర్ కట్గా అయితే చెప్పబోతున్నాను. గ్రహాంతరవాసులు నిజమేనా? సూక్ష్మజీవుల నుండి యూఎఫ్ఓల వరకు గ్రహాంతర జీవుల గురించి సమాధానాలు చాలా ఉన్నాయి. అయితే గ్రహాంతర జీవితం యొక్క అవకాశం ఎప్పుడూ మానవులను ఆకర్షిస్తూనే ఉంటుంది. అంగారక గ్రహం మరియు ఇతర సమీప గ్రహాలపై గ్రహాంతర జీవుల గురించి ప్రజలు ఊహించి ఉంటారు. అవి రాత్రిపూట ఆకాశంలోని ఇతర కాంతి బిందువుల నుండి భిన్నంగా ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. ఈరోజు మన సాంకేతిక సామర్థ్యాలు ఆ ప్రపంచాలను దగ్గరగా అధ్యయనం చేయడానికి మరియు నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలను కూడా అనుమతించినప్పటికీ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నారా అనే ప్రశ్న ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. భూమికి పక్కన జీవం ఉన్నట్లు రుజువు లేకపోవడం వల్ల అక్కడ ఏముండొచ్చో లేదో ఏముండాలో మనకు తెలియదు. కాస్మోస్ గురించి మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే మన సౌర వ్యవస్థలోని గ్రహాలు మరియు చంద్రుల నుండి అంతకు మించిన గొప్ప విస్తీర్ణం వరకు గ్రహాంతర జీవులు తప్పనిసరిగా బయటపడతాయని మనం మరింత నమ్మకంగా ఉండాలి. చాలామంది ప్రజలు గ్రహాంతరవాసులను ఉన్నారని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ నమ్మకం చలనచిత్రాలు మరియు యూఎఫ్ఓ క్లైమ్లపై ఆధారపడి ఉంటుంది. కానీ విశ్వంలో మనం ఒంటరిగా లేము అనే దాని గురించి సైన్స్ అంతర్దృష్టులను అందిస్తుంది. అండ్ అలాగే వాస్తవానికి అక్కడ ఏ రకమైన జీవం ఎక్కువగా ఉంటుందనే దాని గురించి కూడా సైన్స్ మనకి చెబుతుంది. కానీ ప్రజలకు కలిగి ఉన్న అతి పెద్ద ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వగలదు. గ్రహాంతర జీవుల ఉనికి ఎంతవరకు ఉంది? అసలు ఎవరు కనుగొన్నారు? గ్రహాంతర జీవుల ఉనికి మరొక విధంగా ఉందా అనే ప్రశ్న రూపొందించడానికి విశ్వంలో జీవం అభివృద్ధి చెందిన ఏకైక ప్రపంచం భూమి మాత్రమే అని మనకు తెలుసు. పరిశీలించదగిన విశ్వం 2 ట్రిలియన్ లేదా అంతకంటే ఎక్కువ గెలాక్సీలను కలిగి ఉండొచ్చు. మన పాలపుంత గెలాక్సీలో కనీసం 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎక్సో ప్లానెట్ పరిశోధన ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాల ప్రాబల్యాన్ని వెలికితీయడం కొనసాగిస్తున్నందున విశ్వంలోని అత్యధిక నక్షత్రాలు వాటి చుట్టూ కనీసం ఒక గ్రహాన్ని కలిగి ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరియు మన సౌర వ్యవస్థ యొక్క అన్వేషణ మనకు చూపించినట్లుగా మనకు తెలిసినట్లుగా చంద్రులు కూడా జీవితానికి ఆతిథ్యం ఇవ్వచ్చు. ఈ కారకాలు కలిసి తీసుకుంటే మనం ఒంటరిగా ఉన్నారా అని అడుగుతున్నప్పుడు పరిగణించవలసిన ప్రపంచాల సంఖ్య 20 సెక్సిటిలియన్ లేదా 20 బిలియన్ ట్రిలియన్లు ఉన్నాయని సూచిస్తాయి. కాబట్టి భూమి ఈ 20 సెక్సిటిలియన్ ఒకటిగా ఉందా, లేదా అక్కడక్కడ అనేక ప్రపంచాలతో జీవితం ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉద్భవించే అవకాశం ఉందా? ఇవి ప్రశ్నలు. మనం గ్రహాంతరవాసులు అని చెప్పినప్పుడు వాటి అర్థం ఏంటా అని ఆలోచించారా? చాలామందికి గ్రహాంతరవాసి అనే పదం చిన్న ఆకుపచ్చ పురుషుల చిత్రాలను సూచిస్తుంది, కనీసం మానవులతో సమానంగా ఉండే జీవులు. కానీ ఆస్ట్రోబయాలజిస్టులు కనుగొనాలని ఆశించే గ్రహాంతరవాసులు చాలా చిన్నవిగా ఉంటారు. భూమిపై ఉన్న జీవిత చరిత్ర ఆధారంగా గ్రహాంతర జీవుల యొక్క అత్యంత సంభావ్య రూపం మైక్రోస్కోపిక్. భూమిపై జీవం ఉనికిలో ఉన్న మొదటి 3 బిలియన్ సంవత్సరాలలో అదంతా సూక్ష్మదర్శినిగా ఉంది. మొక్కలు పరిణామం చెందడానికి చాలా కాలం ముందు మన వాతావరణాన్ని ఆక్సిజన్తో నింపడానికి సూక్ష్మజీవులు బాధ్యత వహిస్తాయి. నేడు సూక్ష్మజీవులు ఇప్పటికీ భూమి యొక్క జీవరూపాలలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి మరియు అవి అతిగా వేడి చేయబడంలో లోతైన సముద్రపు గుంటలు, ఆమ్ల కొలనులు మరియు మంచుతో కూడిన మందపాటి పడకలు వంటి అత్యంత ఆదరణ లేని వాతావరణంలో కూడా వృద్ధి చెందుతాయి. అవి జీవిత పరిణామంలో ప్రారంభం మరియు దీర్ఘకాల దశను సూచిస్తాయి. అనేక రకాల పరిస్థితులలో ఉనికిలో ఉంటాయి. కాబట్టి సూక్ష్మజీవులు మనం ఇతర ప్రపంచాలలో కనుగొనగలిగే అత్యంత సంభావ్య రకమైన జీవి. మీరు మైక్రోస్కోప్ లేకుండా ఈ చిన్న జీవులను చూడలేరు. కాబట్టి వాటిని టెలిస్కోప్ ద్వారా చూడడానికి ప్రయత్నించడం అర్థరహితం. కానీ మనం సౌర వ్యవస్థలో లేదా వెలుపల జీవం కోసం శోధిస్తున్నప్పుడు వాటి ఉనికి యొక్క పరోక్ష సంకేతాల కోసం మనం చూడొచ్చు. అయితే జీవ సంకేతాలు వంటి వాతావరణ వాయువులు మాత్రమే జీవులు ఉత్పత్తి చేస్తాయి. గ్రహాంతరవాసులు ఎక్కడుండొచ్చు? మన సౌర వ్యవస్థలో గ్రహాంతర జీవులు ఉండే అవకాశం ఉంది.
మేము నాసా యొక్క విస్తృతమైన మార్స్ అన్వేషణ కార్యక్రమం మరియు ఇతర అంతరిక్ష సంస్థల నుండి మిషన్ల నుండి నేర్చుకుంటున్నట్లుగా ఎరుపు గ్రహం ఒకప్పుడు వెచ్చని నీటి ప్రపంచం. అది జీవితానికి నిలయంగా ఉండేదట. మేము ఇంకా దాని సంకేతాలను కనుగొన్నప్పటికీ ఇప్పటికీ అక్కడ సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది. బృహస్పతి మరియు శని యొక్క చంద్రులు కూడా గ్రహాంతర జీవులకు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట. ఎందుకంటే వాటి మంచు క్రస్ట్ల క్రింద ద్రవనీటిని కలిగి ఉంటాయి. ఎక్సోప్లానెట్ పరిశోధన యొక్క పెరుగుతున్న రంగం మన సౌర వ్యవస్థకు మించిన జీవితానికి కొత్త అవకాశాలను కూడా అందిస్తుంది. మేము ఇతర నక్షత్ర వ్యవస్థలలో గ్రహాలను కనుగొన్నప్పుడు బయో సిగ్నేచర్ల కోసం వాటి వాతావరణాలను కూడా చూడవచ్చు మరియు మేధో జీవితం యొక్క సంకేతాలను కూడా వినవచ్చు. అక్కడ తెలివైన గ్రహాంతరవాసులు ఉన్నారా? విశ్వంలో బిలియన్ల కొద్దీ ట్రిలియన్ల గ్రహాలు మరియు చంద్రులు ఉన్నందున తెలివైన జీవులకు భూమి మాత్రమే నిలయం కావడం చాలా అరుదు. వందల వేల సంవత్సరాలుగా మనం తెలివైన జాతిగా ఉన్నామని మానవులు చెప్పినప్పటికీ మేము సాంకేతికతను అభివృద్ధి చేయడం ప్రారంభించే వరకు సుదూర గ్రహాంతరవాసులు మనం సూక్ష్మజీవుల కంటే తెలివిగా ఉన్నామని గుర్తించలేకపోయారు. తెలివైన గ్రహాంతర జీవుల కోసం వెతుకుతున్నప్పుడు రేడియో లేదా లేజర్ సిగ్నల్ల ప్రసారం కావడం, వాతావరణంలో పారిశ్రామిక కాలుష్య కారకాలు, గ్రహం యొక్క రాత్రి వైపు ప్రకాశించే కృత్రిమ లైట్లు, విస్తృత వినియోగం మరియు దూరం నుండి గుర్తించగలిగే ఇతర విషయాల కోసం మేము వెతుకుతున్నాం. మానవులు రేడియో ద్వారా కమ్యూనికేట్ చేసే మార్గాలను కనుగొన్న సమయం నుండి, అంటే విద్యుదయస్కాంత వికిరీకరణ ఉపయోగించడం, మేము అంతరిక్షంలో ఇతర ప్రదేశాల నుండి వచ్చే ఈ రకమైన ప్రసారాల కోసం చూస్తూ ఉంటారు. లేజర్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని ఎలా పంపాలో ఇప్పుడు మనకు తెలుసు. సుదూర ప్రదేశాలలో కూడా వాటి కోసం చూస్తూ ఉంటాం. ఇవి రెండు SETI అని పిలువబడే అధ్యయన రంగంలో భాగం. గ్రహాంతర మేధస్సు కోసం శోధించేవారు. ఇంత సమయం విన్న తర్వాత మనం ఎప్పటికీ కాదనలేని గ్రహాంతర సంకేతాలను గుర్తించలేదు. ఇది ప్రశ్నలు క్రియేట్ చేస్తుంది. అక్కడ తెలివైన జీవితం ఉంటే మనం వారి నుండి ఎందుకు వినలేదు? ఈ ప్రశ్న ఇటాలియన్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి పేరు పెట్టబడిన ఫెర్మి పారాడాక్స్ యొక్క ఆధారం. ఈ ప్రశ్నకు సమాధానం ఇంతవరకు అయితే లభించలేదు. కానీ శాస్త్రవేత్తలు ఖచ్చితంగా గ్రహాంతరవాసులు ఉన్నారనే చెప్తున్నారు. ఎందుకంటే వాటికంటూ కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు